వైరల్ అవుతున్నటువంటి వీడియో ఒకటి ఏంటంటే పుష్ప సినిమాలో డైలాగ్ అన్నమాట, ఒకటి తక్కువైంది. ఇది ఎవరి గురించి అంటారు? అది చూశాను. దాని అర్థం ఏంటంటే అధికారులందరికీ కూడా గుర్తు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి పనిని మీరు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ ఇబ్బంది పెడతామని. టీడీపీ చేసే ప్రతి దౌర్జన్యం కారణం వెనుక మంత్రి నాస్తి అని చెప్పేసి ఒక డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ ఆయన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే అని చెప్పుకుంటా ఉంటాడు. ఆయనకి తెలియకుండా నెల్లూరు నగరంలో అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీ కామెంట్స్? ఇది విధ్వంసం. నారాయణ గారు చేస్తున్నది ఒక విధ్వంసం. ఆయన అభివృద్ధి అన్నారు, అభివృద్ధి చేయకపోగా ఈ విధ్వంసాన్ని. నారాయణ గారు అంటే సౌమ్యుడు, చదువుకున్నాడు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఈరోజు అందరికి అర్థమైంది ఎలాంటి పరిస్థితులు నెల్లూరులో కొనసాగుతా ఉన్నాయని. సార్, అలాగే విజయసాయిరెడ్డి గారి రాజీనామాపై మీ యొక్క కామెంట్స్ ఏంటి? ఇది విజయసాయిరెడ్డి గారిది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఆయన ఈరోజు జాతీయ స్థాయిలో విజయసాయిరెడ్డి గారు ఒక ప్రముఖ వ్యక్తిగా ఎలివేట్ అయినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కోఆపరేషన్. ఈ రెడ్ క్రాస్ సొసైటీ గురించి అసలు ఏం జరుగుతుంది? రెడ్ క్రాస్లో స్పెల్లింగ్ తప్ప ఏమీ తెలియనటువంటి టీడీపీలో ఉన్నటువంటి టాప్ లీడర్ ఒక ఆయన ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ పని చేయడం అన్నది సమాజంలో నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ అంటే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే రెడ్ క్రాస్ సొసైటీ. ఈ విధంగా సుమారు 2 సార్లు ఎన్నికయ్యి 10 సంవత్సరాల పాటు సర్వీస్ చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైసీపీ సానుభూతి పరుడు అని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. సో దీని మీద మాట్లాడడానికి మన దగ్గర వైసీపీ ఎమ్మెల్సీ గారు, అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. దీని గురించి పూర్తి వివరాలు అడిగి మనం తెలుసుకుందామా? సో నమస్తే అండి పర్వతరెడ్డి చంద్రశేఖర్ సార్, చెప్తారా ఈ రెడ్ క్రాస్ సొసైటీ గురించి అసలు ఏం జరుగుతుంది? రెడ్ క్రాస్ అంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కామన్గా యూనిఫామ్ గైడ్లైన్స్, యూనిఫామ్ రూల్సే ఫాలో అవుతాం. ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ అనేది ఉండవు. భారతదేశ వ్యాప్తంగా ఒకే రూల్స్ని మేము పాటించాల్సి వస్తుంది. అయితే మేమంతా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. రెడ్ క్రాస్లోకి వెళ్ళి మన మెంబర్స్ కానీ, నెక్స్ట్ ఆఫీస్ బేరర్స్ కానీ అందరూ కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఫ్రీ సర్వీస్ చేసేటప్పుడు బయట ఏ ప్రొఫెషన్లోనైనా ఉండొచ్చు, అదేవిధంగా ఏ పొలిటికల్ ఒపీనియన్స్ అయినా ఉండొచ్చు, ఏ పొలిటికల్ పార్టీలోనైనా ఉండొచ్చు, అవేం సంబంధం కూడా ఉండదు. అంతెందుకు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నేషనల్ హెడ్ క్వార్టర్స్ చైర్మన్ తీసుకుంటే ఒక బీజేపీ ఎంపీ, ఆయన హెల్త్ మినిస్టర్గా కూడా ఉన్నారు. అలా అనేక జిల్లాల్లో కూడా, మన రాష్ట్రంలో తీసుకుంటే కూడా సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్, ఐఆర్సిఎస్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. అట్లా మన రాష్ట్రంలో కానీ, అనేక రాష్ట్రాల్లో కానీ, దేశవ్యాప్తంగా కూడా అన్ని దగ్గరలో కూడా ఈ రెడ్ క్రాస్లో ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, లీడర్షిప్ కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ సర్వీస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా నెల్లూరు రెడ్ క్రాస్కి సంబంధించి లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు 15 మెంబర్స్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవాల్సిన సందర్భంలో అప్పుడు అందరం కూడా కూర్చొని సుమారుగా ఒక 4-5 వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఒక 4 దాకా ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, ఇలా టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అయినా ఏ పార్టీ వాళ్ళైనా కూడా మేము రెడ్ క్రాస్కి వచ్చేటప్పటికి ఒక కామన్ లక్ష్యం, అందరికీ కూడా సేవ చేయాలి, అవసరమైనప్పుడు రెస్పాండ్ కావాలి అనే లక్ష్యంతో అందరం కూడా కలిసి కంటెస్ట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలలో కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి 15 మందిని గెలవడం కానీ, ఆ తర్వాత నేను చైర్మన్ కానీ, వైస్ చైర్మన్, ట్రెజరర్ అందరూ కూడా ఎలక్ట్ కావడం జరిగింది. అలా చేసుకుంటూ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రమే, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటిది ఇప్పుడు మాత్రమే జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడ జరగలేదు. ఇక్కడ మాత్రమే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు అన్న ఉద్దేశంతో మాకు నోటీసులు ఇచ్చి వెంటనే మమ్మల్ని అందరినీ ప్రైమరీ మెంబర్షిప్ నుంచి తీసేయడం అనేది చాలా ఘోరం. నేను ఈ ఇష్యూస్ అన్నీ వస్తున్నప్పుడు నేను చైర్మన్గా రెడ్ క్రాస్ని ప్రతిష్ట దెబ్బతినకూడదన్న ఆలోచనతో నేను చైర్మన్గా కూడా పక్కకు రావడం జరిగింది. అయితే 5 మందిని ప్రైమరీ మెంబర్షిప్ నుంచి తీసేయడం అంటే, మీరు ఈరోజు కనుక తీసుకుంటే నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ తీసుకుంటే సుమారుగా 6,000 మంది మెంబర్స్ ఉంటే
దాంట్లో 4,000 మందికి పైగా మీరు ఏదో ఒక పార్టీలో ఉన్న అఫిలియేషన్ ఉండేటువంటి లీడర్స్ అందరూ కూడా మా దగ్గర లైఫ్ మెంబర్గా జాయిన్ అవుతారు. మరి ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఎమ్మెల్యేలు కానీ అపోజిషన్లో ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా మెంబర్స్ ఉన్నప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉన్నామన్న ఉద్దేశంతో 15 మంది మేనేజింగ్ కమిటీలో 5 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారని ఈ 5 మందిని ప్రైమరీ మెంబర్షిప్ నుంచి కూడా తొలగించడం అనేది దేశవ్యాప్తంగా కూడా రెడ్ క్రాస్లో ఒక చర్చనీయాంశమైంది. ఇలా ఎప్పుడు జరగలేదు, ఎక్కడ జరగలేదు. మరి ఇదే ఇష్యూ గురించి హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా దాని మీద స్టే ఇవ్వడం కూడా జరిగింది. ఇది లంచ్ మోషన్కి స్వీకరించి చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పోకడలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకురావడం చాలా దురదృష్టం. ఎందుకంటే అందరం కూడా ఒక సర్వీస్ చేయాలన్న ఆలోచనతో రెడ్ క్రాస్లో ఇన్వాల్వ్ అవుతాం. మరి ఈ విధంగా చేసినప్పుడు రేపొద్దున రెడ్ క్రాస్ పరిస్థితి ఏంటి? సుమారుగా 13 ప్రాజెక్టులు రన్ అవుతా ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? సుమారుగా 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా రెడ్ క్రాస్లో స్పెల్లింగ్ తప్ప ఏమీ తెలియనటువంటి టీడీపీలో ఉన్నటువంటి టాప్ లీడర్ ఒక ఆయనకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళు అందరితో కూడా మాట్లాడి ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ పని చేయడం అన్నది సమాజంలో చాలా ఇబ్బంది కలిగేటువంటి అంశం. వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా అందరూ కూడా దీన్ని అసహించుకుంటా ఉన్నారు, ఈ పని చేసి ఉండకూడదని. సో తప్పకుండా రెడ్ క్రాస్ను కాపాడుకునే దానికి అన్ని రకాలైనటువంటి న్యాయ పోరాటాలు చేయడం కూడా జరుగుతుంది భవిష్యత్తులో. చైర్మన్గా జాయిన్ అయిన తర్వాత రెడ్ క్రాస్ సొసైటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది చేస్తున్నారు? మీ అందరికీ తెలుసు, మేము 2020 ఫిబ్రవరిలో నేను రెడ్ క్రాస్ చైర్మన్ అయిన తర్వాత వెంటనే మార్చిలో 1 నెల గ్యాప్తోనే లాక్డౌన్ కోవిడ్ రావడం కానీ లాక్డౌన్ విధించడం కానీ జరిగింది. ప్రధానంగా కోవిడ్ టైంలో మేము చేసినటువంటి సర్వీస్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశంలో కూడా ఒక మంచి పేరు నెల్లూరు జిల్లాకు తీసుకురావడం కూడా జరిగింది. ఈ ఇష్యూని స్టేట్ చైర్మన్ కానీ జనరల్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. అంటే అందరికీ కూడా ఫుడ్ సప్లై చేయడం కానీ, నెక్స్ట్ అదేవిధంగా లాక్డౌన్ అండ్ ఇంప్లిమెంటేషన్లో రెడ్ క్రాస్ వాలంటీర్స్ పనిచేసినటువంటి తీరు కానీ, అలానే ఈ లాక్డౌన్ సడలిస్తూ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మేము ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే నేషనల్ హైవేస్ మీద నడుచుకుంటూ పోతూ ఉండే వారందరికీ మెడికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కానీ, ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళ ప్రాంతాలకు తరలించడంలో రెడ్ క్రాస్ చేసినటువంటి సేవలు అందరికీ తెలిసిందే. అలానే ఎవరైనా కనుక కోవిడ్లో చనిపోతే కనీసం పిల్లలు కూడా పట్టించుకున్న సందర్భంలో మేము ఒక మిషన్ పెట్టి క్రిమేషన్స్ కూడా చేసినాం. ఇలా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వెంకటేశ్వరంలో ఫ్లడ్స్ వస్తే midnight 12 o'clock అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మా బిల్డింగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్, ఫుడ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం, ఇలా అనేక సందర్భాలలో. అలానే ఇంకొక ప్రధానమైనది కూడా కాళ్ళు చేతులు లేని వాళ్ళకు కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ని వాళ్ళకి పెట్టడం కానీ, వీటితో పాటు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా సేవా దృక్పథంతో ప్రాజెక్ట్స్ అన్నింటినీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, స్పాస్టిక్ సెంటర్ కానీ, HIV క్లినిక్ కానీ, గాంధీ ఆశ్రమం కానీ, ఇవన్నిటినీ కూడా ఒక సేవా దృక్పథంతో ఈ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ప్రజలకి చేరువగా తీసుకెళ్లడంలో మేము చేసినటువంటి కృషి అందరికీ కూడా తెలిసింది. మరి ఈరోజు ఒక తృప్తిగానే ఫీల్ అవుతున్నాం. రెడ్ క్రాస్లో ఉన్నా లేకపోయినా రెడ్ క్రాస్ కోసం పనిచేస్తాం. మాకున్నటువంటి ఆలోచన 10 మందికి ఉపయోగపడాలి అన్నది డెఫినెట్గా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రజలు వాళ్ళని అసహించుకుంటారే కానీ మాకు అల్టిమేట్గా కావాల్సిన ప్రజలకు మంచి జరగాలి. ఆ క్రమంలో మేము డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా రెడ్ క్రాస్ కోసం పోరాడటం జరుగుతుంది. సార్, మీరు ఇన్ని పనులు చేశారు కదా, కేవలం వైసీపీకి సానుభూతిపరుడుగా ఉన్నారని చెప్పేసి పక్కన పెట్టారని అంటారా? కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉండే వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు ఒక 15 మంది దాకా సభ్యులుగా ఉన్నారు. దీనిపై ఏమంటారు? కేవలం మాకు ఇచ్చిన దాంట్లో కూడా పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ అనేది మొట్టమొదటిగా కలెక్టర్ గారు కానీ పిలిచినప్పుడు 8 మందికి పార్టీల్లో తిరిగినట్లుగా ఉంది. దీని గురించి డిఆర్ఓ గారు మాట్లాడతారంటే, డిఆర్ఓ గారు మీరు 5 మంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, మిగతా 3 బీజేపీ టీడీపీకి ఉన్నారు అని చెప్పి ఆయన ఆ టీడీపీ బీజేపీకి అఫిలియేషన్ ఉండే వాళ్ళ 3 కూడా భవిష్యత్తులో ఇంక మీదట మీరు పార్టీలో తిరగబాకండి, వైసీపీ వాళ్ళు మాత్రం మీరు వెంటనే రాజీనామా చేయండి అని చెప్పినప్పుడు వైసీపీ వాళ్ళు రాజీనామా చేయకపోతే నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రైమరీ మెంబర్షిప్ నుంచి తొలగించినారు. ఈరోజు రెడ్ క్రాస్లో ఉన్న మిగతా మెంబర్లందరూ కూడా ఈ వైసీపీ నుంచి తీసేసిన పోతే మిగతా వాళ్ళందరూ కూడా ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీలో పనిచేస్తున్న వాళ్ళే. వాళ్ళందరి యొక్క ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఫోటోలు వీడియోలు ఈరోజు అన్నీ కూడా మన ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం. పక్కాగా వాళ్ళందరూ కూడా
టీడీపీ బీజేపీ కోసం పనిచేసినటువంటి వారు ఉన్నారు. కానీ మేము వాళ్ళని తీసేయమని కూడా చెప్పట్లేదు. ఇది తీసేయడం కూడా గౌరవం కాదు, ధర్మం కాదని చెప్తున్నాం. కానీ మీరు పార్షియాలిటీ చూపించినారు. రెడ్ క్రాస్లో ఒక ఇంపార్షియల్గా సర్వీస్ చేయాలా అని మీరు అంటున్నారు. మేము అదే అంటున్నాం. మీరు ఇంపార్షియల్గా మీరు లేకుండా ఒక పార్టీ వాళ్ళని తీసేసి మిగతా పార్టీ వాళ్ళని కంటిన్యూ చేస్తా ఉన్న తీరు మాత్రం ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే ఏ ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు, ఉండే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయొద్దు. అందరినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో రెడ్ క్రాస్ యొక్క ప్రతిష్టను పెంచేలాగా మీరందరూ అవకాశం ఉంటే సహకరించండి, లేకుంటే గమ్మున ఉండండి, దాని పాటికి అది జరగనివ్వండి అని మాత్రం వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇంకొక విషయము, నెల్లూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కానీ ప్రజలు బ్రహ్మరథాన్ని పడుతున్నారు. దీనికి కారణం ఏమంటారు? ఇక్కడ 2 పాయింట్స్. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మా, ఆయన ఒక మాట చెప్తే నిలబడతాడు అని అనేది ఒక అంశం. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నిటిని కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల దగ్గర ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక, సంక్షేమ పథకాలు రాక, డెవలప్మెంట్స్ ఆగిపోయి ఈరోజు ఉచిత ఇసుక అన్నారు. ఇసుక తీసుకొని ఏం చేయాలి? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దెబ్బతినింది. మరి ఈరోజు వేల మంది అక్కడ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి. రెండోది, స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళు అసలు ప్రజలను పట్టించుకున్నట్టు లేరు. వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు పై స్థాయిలో తిరగడమే తప్ప కింద ఉన్నటువంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి, పేదవాడి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించట్లా. మరి ఈ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల ప్రజలకు మేము దగ్గరగా వెళ్తా ఉన్నప్పుడు ప్రజలు చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాల పైగా వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఈరోజు వాటన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఈరోజు మాతో పాటు ప్రజలు వేల సంఖ్యలో తిరుగుతూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. నెల్లూరు సిటీలో నేను వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేయడం కూడా తప్పకుండా ఈ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కానీ వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం వాళ్ళతో పాటు నేను తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడడం కూడా భవిష్యత్తులో ఇలానే కొనసాగుతుంది. సార్, అలాగే విజయసాయి రెడ్డి గారి రాజీనామాపై మీ యొక్క కామెంట్స్ ఏంటి? ఇది విజయసాయి రెడ్డి గారిది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఆయన ఎలక్షన్స్లో నేను చాలా కష్టపడి ఆయనతో పాటు పనిచేసినాను. ఆయన చాలా కష్టపడే వ్యక్తి. మరి మొదటి నుంచి కూడా పార్టీలో ఆయన ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు అదే విధమైనటువంటి ఎలివేషన్ ఇచ్చినారు. ఆయన ఈరోజు జాతీయ స్థాయిలో విజయసాయి రెడ్డి గారు ఒక ప్రముఖ వ్యక్తిగా ఎలివేట్ అయినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కోఆపరేషన్ మరువలేనిది. మరి ఇంత వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సఖ్యత అందరికీ తెలిసిందే. మరి ఈరోజు విజయసాయి రెడ్డి గారిని అవతల వ్యక్తులు ఇబ్బంది పెట్టినారా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రాబ్లం వచ్చిందా ఏంటో తెలియదు. కానీ ఆయన రాజీనామా చేయడం అయితే బాధాకరం. కానీ ఆయన మాకు చేసినటువంటి సేవలు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డికి ఇచ్చినటువంటి కోఆపరేషన్ మాత్రం మా అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఆయన మనసు మార్చుకొని మళ్ళానైనా కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగాలన్నది మా అందరి అభిలాష. సార్, ఇంకొకటి, నెల్లూరులో బిల్డింగ్స్ అనేది పడగొడుతున్నారు. ఇది కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే జరుగుతోంది. అధికార పార్టీ వచ్చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీ కామెంట్స్? ఇది విధ్వంసం. నారాయణ గారు చేస్తున్నది ఒక విధ్వంసం. ఆయన అభివృద్ధి అన్నారు. అభివృద్ధి చేయకపోగా ఈ విధ్వంసాన్ని ప్రజలు ఇష్టపడరు. నేనేమంటానంటే నెల్లూరులో కానీ ఎక్కడైనా కూడా 80% ఉంటాయి ఇళ్ళకి రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, అలానే ఏదైనా కాలువ బొరంబొకలని కానీ అట్లాంటివి అక్కడ కొంచెం కలుస్తూ ఉంటాయి. అందరూ కూడా ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా గవర్నమెంట్కి కానీ డెవలప్మెంట్స్కి కానీ అడ్డం వచ్చినప్పుడు కొంచెం అడిగి వాటిలన్నింటినీ కూడా చేసుకుంటే కూడా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కక్షపూరితంగా అన్నింటినీ వదిలేసి మధ్యలో ఎక్కడైతే వైసీపీ ఇల్లు ఉంటుందో ఆ ఇల్లుని తీసుకొచ్చి కూలగొట్టడం అనేది. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించిన బాలకృష్ణారెడ్డి ఇల్లు కూలగొట్టిన తీరు చూస్తే ఎందుకు ఈ కక్ష, ఎందుకు ఈ వేధింపులు, ఎందుకు ఈ విధ్వంసం అని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. నారాయణ గారు అంటే సౌమ్యుడు, చదువుకున్నాడు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఈరోజు అందరికి అర్థమైంది ఎలాంటి పరిస్థితులు నెల్లూరులో కొనసాగుతూ ఉన్నాయని. సార్, టీడీపీ చేసే ప్రతి దౌర్జన్య కారణం వెనుక మంత్రి నాస్తి ఉందని చెప్పేసి ఒక నానుడి, ఏమంటారు? డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ ఆయన స్థానిక ఎమ్మెల్యే, నెక్స్ట్ రాష్ట్ర మంత్రి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే అని చెప్పుకుంటా ఉంటాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి తెలియకుండా నెల్లూరు నగరంలో చీపురు పుల్లైనా పక్కన పెడతారని నేను అనుకోను. అలా పెడితే ఆయన ఊరుకునే వ్యక్తి కూడా కాదు. డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పొరపాటులో కూడా, ప్రతి తప్పులో కూడా ఆయనకు తెలియకుండా జరుగుతుందని నేను అనుకోను.
డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ పొరపాట్లు, ఇవన్నీ తప్పులన్నీ కూడా వాటికి బాధ్యత వహించాల్సింది తప్పకుండా నారాయణ గారే. సార్ ఇంకొకటి, ఈ మధ్య ఈ 2 రోజుల నుంచి అన్ని ఛానళ్ళలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఒకటి ఏంటంటే పుష్ప సినిమాలో డైలాగ్ అనమాట, ఒకటి తక్కువైంది. ఇది ఎవరి గురించి అంటారు? దీని గురించి మీరేమంటారు? శ్రీధర్ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడినట్టున్నారు, అది చూశాను. బట్ ఆయన ఎవరి గురించి మాట్లాడారు అనేది తెలియదు. కానీ గోవర్ధన్ రెడ్డి గారు కూడా 2వ రోజు ఇదే విషయం మాట్లాడారు. ఈయన మాట్లాడింది ఏంటంటే ఒక్కటి మిస్ అవుతున్నారు, ఒక్కటి మర్చిపోతున్నారు అనే పదాన్ని రిపీటెడ్గా మాట్లాడారు. దాని అర్థం ఏంటంటే అధికారులు అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ శాశ్వతం అనుకుంటున్నారేమో, ఒకటి మర్చిపోతా ఉన్నారు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ వస్తుంది, వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది మీరు మర్చిపోతున్నారు, ఆ ఒక్కటి మర్చిపోతున్నారు అని పదే అన్నారు. అంటే అధికారులందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి ప్రతి పనిని మీరు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ ఇబ్బంది పెడతా ఉండడం అన్నది రేపొద్దున మీకు ఇబ్బంది కలిగిస్తుంది. వైఎస్ఆర్సీపీ వస్తుంది, వచ్చినప్పుడు మీరు వీటన్నింటికి కూడా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి అధికారులని హెచ్చరించే సందర్భంలో గోవర్ధన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ పుష్ప సినిమాలో మీరు చెప్పినట్టుగా దాన్ని పోలినటువంటి ఆ డైలాగే అది. డెఫినెట్గా అది యాప్ట్గా ఈరోజు ప్రజలందరికీ, అధికారులు కూడా చేరువైంది. రాబోయే రోజుల్లోనైనా కూడా అధికారులు ఈ విషయాన్ని తెలుసుకొని ఇది తెలుగుదేశం పార్టీ అన్నది అధికారంలో ఉండడం అన్నది శాశ్వతం కాదు అని వారు కూడా గుర్తుపెట్టుకోవాలా. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు మా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు కానీ, మా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి తీరు కానీ, ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించడం అన్నది ఉండబోదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. మరి విధ్వంసం సృష్టించిన వాళ్ళని అయితే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా ఉంటుంది. సార్, గత ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారంటారా? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే, మా దగ్గర ఫండ్స్ లేవు, ఇవి లేవని చెప్పి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందల్లా చేసినాడని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏదీ చేయలేదని అందరికీ తెలుసు. నెక్స్ట్ రెండోది, డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తున్నారు అంటున్నారు. డబ్బులు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. అవన్నీ కూడా మనం సంపద సృష్టించుకొని చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? 13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, నేను ఇస్తానన్నాడు. కానీ ఈరోజు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే అంతా కలిసి కూడా, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 7 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా తక్కువే. నువ్వు 13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, నేను ఇస్తానని చెప్పినాడు. ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని నేను అసెంబ్లీ సాక్షిగా మాకు ఇచ్చినటువంటి బుక్స్లో మీరు ప్రచురించి ఇచ్చున్నారు. మరి ఇలాంటి సందర్భంలో నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్తే ఇది మోసం కాదా? అబద్ధం కాదు, మోసం. మీకు ముందుగానే తెలిసి చేసినటువంటి దాన్ని అబద్ధం అన్నారు, మోసం అంటారు, ఖర్చు మోసం. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరిలో కూడా ఇప్పుడు ఒక తిరుగుబాటులాగా కనపడుతుంది. డెఫినెట్గా ఈ అసంతృప్తి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రజల్లో అందరిలో కూడా ఒక సంఘటితంగా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత, తిరుగుబాటు అన్నది ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో అది ఉధృతం అవుతుంది. సో చూశారు కదండి, మన యొక్క ఎమ్మెల్సీ గారు అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క కంప్లీట్ ఇంటర్వ్యూ అనేది అల్టిమేట్గా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల గురించి మొత్తం మనకి పూర్తిగా వివరించారు.